యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామములో ఈ రాత్రి కాల సమయంలో నేను మీ మధ్య ఉండినట్లు నాకు చక్కటి ఆహ్వానాన్ని అందించిన క్రీస్తునందు సోదరులు దావీదు గారికి వందనాలు. వారి తండ్రి గారు ఈ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్న ఫిలిప్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి వందనాలు. అలాగే ఈ రాత్రి ఆయా స్థలాల నుండి దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని మాటలు ఆలకించడానికి స్థలానికి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మనమందరం ఇట్టి రీతిగా దేవుని సన్నిధి అనుభవించడానికి, పాడటానికి, ప్రస్తుతించడానికి, ఆయన మాటలు ఆలకించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి అందరము కలిసి ఒక్కసారి స్తోత్రం చెప్దామా? 2 చేతులు పైకెత్తండి. ఇంకొంచెం గట్టిగా చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకేమైనా సౌండ్ నుంచి పెంచుతారా? ఇంకొంచెం గట్టిగా. ఓకే, అందరూ అటెన్షన్లోకి వచ్చారు. ఆలస్యం చేయకుండా నేను దేవుని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం తెరచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వాక్యం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును గానుకలకు పైగా పొర్లి పారును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. యోవాషు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్న దినములో యెరూషలేము మహా ప్రాంతములో ఒక గొప్ప కరువు వచ్చింది. ఆ కరువులో యూదా దేశములో యెరూషలేము ప్రాంతములో ముఖ్యమైన 3 ప్రధానమైన పంటలు ఏమిటంటే గోధుమలు, ద్రాక్ష, మిగిలినటువంటి ఈ 3 విషయాలు ఏవైతే చెప్పారో తైలము, సుగంధ తైలములు తీసేటువంటి పంటలు వారు పండించేవారు. యోవాషు పరిపాలన దినాల్లో దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి కానివ్వండి, కారణం ఏమైనా కావచ్చు, దేవుడు వారి దేశం మీదకు మొదటి అధ్యాయాన్ని కానీ మనం పరిశీలన చేస్తే వారి పంటలు పాడైపోయేటట్లుగా, వారి ధాన్యము వారి గృహాలకు చేరుకోలేని విధంగా పలు విధములైనటువంటి పురుగులను పంపించి అన్ని తోటలు పాడైపోయేటట్లుగా చేశారు. దేశములో తినడానికి ధాన్యము లేని పరిస్థితి వచ్చింది. సేవించడానికి ద్రాక్షారసము లేని పరిస్థితి వచ్చింది. తైలము అనేది కూడా దేశములో ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో యోవేలు అనేటువంటి ఒక ప్రవక్తను దేవుడే ప్రేరేపించి పంపించి ఈ మనము చదువుకున్న ఈ 3 అధ్యాయాలు కలిగినటువంటి యోవేలు ప్రవచనాలను దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యకు పంపించాడు. చాలా విషయాలు ప్రభు మాట్లాడాడు. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం మనం చదివితే. కానీ 2వ అధ్యాయము 24వ వాక్యములో దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడేటువంటి మాటలను మనం పరిశీలన చేస్తే, నేను ధాన్యమును మీకు ఇస్తాను, క్రొత్త ద్రాక్షారసమునిస్తాను, క్రొత్త తైలమును కూడా నేను మీకు ఇస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యములో దేవుడు ఎలా కనిపిస్తున్నాడంటే అనుగ్రహించే దేవుడుగా కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు?
అనుగ్రహించే దేవుడు, ఇచ్చే దేవుడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు, ఏమన్నా తెలుసా? అడగండి నేను మీకు ఇస్తాను, వెదకండి నేను మీకు, తట్టండి మీ కొరకు, అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటారు, అడుగు ప్రతివారు కూడా పొందుకుంటారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మీరు యోవేలు ప్రవచన గ్రంథం మొదటి 2 అధ్యాయాలు చదవండి. భక్తులు అక్కడ ప్రార్థన చేసినట్లుగా లేదు. అయ్యో మా దేశం పాడైపోతుంది, ధాన్యం పాడైపోతుంది, ద్రాక్షారసలేమి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఏ ఒక్కరూ అక్కడ ప్రార్థన చేయడంలా. జనరల్గా ఏదైనా నష్టం జరగగానే ఏం చేస్తాం? మనము విమర్శ చేసుకుంటాం, ఎందుకు జరిగింది నష్టం. పడి లేచిన తర్వాత కూడా ఎలా పడ్డాం, ఎందుకు పడ్డాం అన్నీ ఏం చేస్తాం? మనము టెస్ట్ చేసుకుంటాం కదా. అట్లా పరీక్షించుకొనివేంటి జంతువులు, వాటికి తెలీదు ఎందుకు పడింది అనుకోండి జంతువు, మరలా ఎందుకు పడిందని పరిశీలన చేసి చూసుకుంటుందా? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఏం చేస్తాడంటే, తన జీవితంలో ఏదైనా జరిగిందనుకోండి, జరగరానిది ఆలోచన చేస్తాడు. ఒక వ్యక్తి వాహనం మీద వెళ్తూ పడ్డాడు అనుకోండి, ఎందుకు పడ్డాను? టైర్ స్లిప్ అయిందా, బ్రేక్ ఫెయిల్ అయ్యిందా, కారణాలు ఏంటో వెతుక్కుంటాడు. కానీ ఈ యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము నుండి మనం పరిశీలన చేస్తే, దేవుడే యోవేలు ప్రవక్తను పంపించేంత వరకు ఏ ఒక్కరు కూడా ప్రార్థన చేయడం వల్ల, ఏ ఒక్కరు కూడా మా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయిందని కూడా అడగటంలా. కానీ దేవుని ప్రేమ ప్రజల మీద ఉన్న కారణాన దేవుడే వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ మొదటి అధ్యాయాన్ని చదివితే ప్రార్థన చేయటానికి రమ్మని దేవుడు ప్రేరేపిస్తున్నాడు యోవేలు ద్వారా. ఉపవాసం ఉండమని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మీ నష్టమును మరలా నేను పూడ్చాలనుకునే ఆలోచనలో ఉన్నానన్న సంగతి దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ యోవేలు ప్రవచన గ్రంథం చదువుతూ ఉంటే, ప్రార్థన చేయలేనటువంటి దరిద్రపు స్థితిలో, దీన స్థితిలో ఇశ్రాయేలీయులు ఉండగా, నష్టపోయేటువంటి పరిస్థితుల్లో ఉండగా, ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉండగా, తిండికి లేని పరిస్థితుల్లో వారు ఉండగా, వారి రక్షకుడైన దేవుడే వారు తిరిగి పొందుకొనున్నట్లుగా, వారు తిరిగి సంతోషించినట్లుగా, దేవుడు వారికి సిద్ధపరిచిన వాటన్నిటినీ వారు పొందుకొనున్నట్లుగా, వారు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేయునట్లుగా ప్రేరేపించుటలో దేవుని ప్రేమ కనపడుతుంది. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడగందే అమ్మ కూడా అడగందే, నవమాసాలు మూసి వివాహం అయ్యేంత వరకు పెంచే తల్లి కూడా ఏం చేయదంట. కానీ దేవుడు వారు అడగకపోయినా అడగడం నేర్పించి, అడగడానికి ప్రేరేపించి, వారికి భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఆ కష్టాల నుండి వారు విడుదల పొందుకోవాలని యోవేలును ప్రేరేపించి, మీరు ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండండి, మీరు నా మందిరానికి రండి, నా సన్నిధిలో మీ పాపాలు ఒప్పుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? మీకు ధాన్యమునిస్తాను, మీకు ద్రాక్షారసమునిస్తాను, నేను మీకు క్రొత్త తైలమునిస్తాను. ఇక మీదట జరిగిపోయింది ఏంటో జరిగిపోయింది. పురుగులు తినివేసిన పంటలు పురుగులు తినివేసినవి, విత్తనములన్నీ కూడా పాడైపోయినవి, మొలచిన మొక్కలలో నుండి వచ్చిన కాయలు పాడైపోయినవి. నా ఉద్దేశము ఎల్లకాలము మీరు అలాగే నష్టములో ఉండడం కాదు, ఎల్లకాలము అలాగే మీరు దారిద్ర్యతలో ఉండడం కాదు, ఎల్లకాలము అలాగే ఉసూరు మొహాలేసుకొని కూర్చొని ఉండడం నాకు ఇష్టము. ఎంత జాలి కలిగిన దేవుడు ఈ దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఈ దేవుడు. భవిష్యత్తు నెరిగిన ఈ దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నష్టముతో మీరుండుట నాకు ఇష్టము లేదు, ఆహారము లేకుండా ఉండుట ఇష్టము లేదు, ద్రాక్షారసము లేకుండా ఉంటే నాకు ఇష్టము లేదు,
తైలము లేకుండుట మీరు నాకు ఇష్టం లేదు గనుక ఇదిగో నా సేవకుడైన యోవేలును నేను ప్రేరేపించి మీ మధ్యకు పంపిస్తున్నాను. ఆయన చెప్పిన మాటలు విని మీరు ప్రార్థన చేయండి, నేను ఈ 3 రకాలైన ఈవులు మీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నష్టములో ఉన్న ఇశ్రాయేలీయులతో, కష్టములో ఉన్న ఇశ్రాయేలీయులతో, అలాగే వారిని ఉంచడం ఇష్టం లేని దేవుడు, దినాలు మారిపోతూ ఉన్నప్పుడు, సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు తానే స్వయముగా చొరవ తీసుకొని వారితో మాట్లాడుతూ ఈ 3 ఈవులను ఇస్తానని ఆయన అభయం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన సంవత్సరం ఎలాగ జరిగిపోయిందో నాకు తెలియదు. ఒకవేళ ఆ యోవేలు ప్రవచన గ్రంథములో ఉన్న ఇశ్రాయేలీయుల వలె సరి అయిన భక్తి జీవితము లేకుండా, సరి అయిన సహవాసము లేకుండా, సరి అయిన ప్రార్థన లేకుండా, సరి అయిన మారు మనసు లేకుండా ఎన్నో నష్ట కష్టాలలో గుండా ఈ నూతన సంవత్సరంలోనికి నీవు వచ్చేవేమో. ఈ నూతన సంవత్సరపు 2వ దినమును కూడా నీ పరిస్థితి అలాగూ ఉందేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, అలాగే నేను నిన్ను ఉంచను, అలాగే నీ కాలము ముందుకు దొరలదు. దేవుని సేవకుని నోట నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను. కష్టములో ఉన్న ఇశ్రాయేలీయుల యొద్దకు యోవేలును పంపించినట్లుగా బాధలలో ఉన్న నీ దగ్గరకు ఈ రాత్రి నా వాక్యాన్ని తీసుకొచ్చి చెప్తున్నాను. నేను మరలా నీకు నష్టపోయిన వాటన్నిటిని ఇచ్చే దేవుడను. నమ్మితే స్తోత్రం చెప్పండి. కోల్పోయిన వాటన్నిటిని ఇచ్చే దేవుడను, సంపాదించుకోలేని వాటిని మరలా మీరు సంపాదించుకునేటట్లు చేసే దేవుడునని ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి దైవజనమా, యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 24వ వాక్యములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని చెప్పిన 3 ఈవులు ఏవైతే ఉన్నవో ఆ 3 ఈవులు వారు కోల్పోవటను బట్టి వారి జీవితాల్లో 2 నష్టాలు కలిగి ఉన్నారు. చూడండి, ఆ నష్టాలను చూపించి ఆ ఈవులకున్న ఆత్మీయ అర్థాలు, వాటిని మనం ఎలాగూ దేవుని యొద్ద సంపాదించుకోగలమో నేను చెప్తాను. యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 19-25 వాక్యాలు మీరు చదివితే, నాకు చదివి వినిపించొద్దు, నేను చెప్పిన వాక్యాలు చదువుకోండి. ద్రాక్షారసము, ధాన్యము, తైలము లేని, ప్రార్థనా జీవితము లేని ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితికి వారు వెళ్ళిపోయారంటే వారి జీవితంలో తృప్తి లేని బ్రతుకైపోయింది. ఏ బ్రతుకైపోయింది వారికి? ధాన్యము నాటుతూ ఉన్నారు, ఆ ధాన్యములో గోధుమ గింజలలో ఒక్క గోధుమ గింజ అయిన వారి నోటిలోనికి రావడం లేదు. ద్రాక్ష తోటలు నాటుతూ ఉన్నారు, ఎరువులు వేస్తూ ఉన్నారు, పాదులు తీస్తూ ఉన్నారు, నీరు పెడుతూ ఉన్నారు, కానీ ఒక్క ద్రాక్షకాయైనను వారు ఏం చేయలేకపోతున్నారు, తినలేకపోతున్నారు. అంటే కష్టపడుతున్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు, నాటుతూ ఉన్నారు, వారి వంతులో వారు ఏమి చేయగలరో అన్నీ చేస్తున్నారు, కానీ వారి పని వలన వారికి ఏమి లేదు, ప్రయోజనం లేదు, తృప్తి లేదు. ఎందుకు చేస్తున్నాను ఈ వ్యవసాయం, ఎందుకు చేస్తున్నాను ఈ ఉద్యోగం? ఒక్కొక్కరికి ఆ ప్రెస్టేజ్ ఎక్కువైపోయామనుకుంటారంటే ఎందుకు బ్రతుకుతున్నానో ఈ బ్రతుకు చస్తే పోలా అనుకుంటారు. కారణం ఏమిటంటే తృప్తి లేదు. ఒక మానవునిగా వాడు చేయగలిగినంత చేస్తాడు, ఎన్ని రకాలుగా వృద్ధిలోకి రావాలో అన్ని రకాలుగా వృద్ధిలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఉపయోగమేమీ లేదు. కొందరికి అనిపిస్తుంది వారి జీవితం వల్ల వారికి ఉపయోగం లేదు, తృప్తి లేదు. కొందరికి అనిపిస్తుంది వారి వ్యవసాయము వలన వారికి తృప్తి లేని జీవితం. కొందరికి అనిపిస్తుంది వారి ఉద్యోగము వలన వారికేమీ ప్రయోజనము, తృప్తి లేని జీవితం. నాడు ఇశ్రాయేలీయుల జీవితంలోనే కాదు, కానీ ఈ అంత్యకాలములో నివసిస్తున్న మానవుల జీవితాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులే. ప్రయాసపడుతూ ఉన్నారు, చెమటోరుస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, విత్తనాలు నాటుతూ ఉన్నారు, కానీ దాని వలన ప్రయోజనము, తృప్తి ఏమీ లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు.
తృప్తి లేని బ్రతుకులు, ప్రయోజనము లేని బ్రతుకులకు ఈ రాత్రి ప్రభువు ఒక శుభవచనాన్ని తీసుకువచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మొట్టమొదటిగా దేవుడు ఎందుకు ఈ 3 ఈవులు ఇస్తానని చెప్పాడంటే, ఆ కాలములో ప్రజలు తృప్తి లేని వారుగా ఉన్నారు కనుక వారిని తృప్తిపరచడానికి ధాన్యము, ద్రాక్షారసము, తైలము ఇస్తానన్నాడు. రెండవ కారణము నేను ఇదే యోవేలు ప్రవచన గ్రంథంలో చూపిస్తాను. 2వ అధ్యాయము 26, 27 వాక్యములో మనం చదివితే, వీరు సిగ్గుపడేటువంటి ప్రజలుగా ఉన్నారు. ఏ ప్రజలుగా ఉన్నారు? వీరి ముఖములో సిగ్గు కనబడుతుంది, వీరి జీవన విధానములో సిగ్గు వచ్చేసింది. ఎందుకంటే మేము గొప్ప దేవుని ఆరాధించే ప్రజలని చెప్పుకుంటున్నారు, కానీ తినడానికి ఏమి లేకుండా పోయింది, తిండి లేకుండా. మా అమ్మగారు ఒక సామెత చెప్తా ఉండేవారు, గొప్పలు పోయే వారి కోసం. ఏంటో తెలుసా? తెల్లవారుజామున భిక్షాటన చేయడానికి ఒకళ్ళు వస్తారు కదా, వాళ్ళు పలికేటువంటి ప్రగల్భాలు ఎలా అంటారంట, మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి అంటారంట. మా తాతలు ఏం తాగేవాళ్ళు? మా మూతులు వాసన చూడండి, మా గ్రహచర్యం బాగా కడుక్కోటకు వచ్చాం తెల్లారుజామున. మేమంటే ఏమనుకున్నారు? పేరుకు గొప్పలు, కానీ అవమానకరమైన బ్రతుకు. పేరుకు ఇశ్రాయేలు ప్రజలు, బయట తోటి వారితో సరిగా మాట్లాడలేని పరిస్థితి. సాధారణంగా సూట్ ఎవరు వేసుకుంటారు చెప్పండి? సూట్ ఎవరు వేసుకుంటారు? విద్యావంతులు, ధనవంతులు, బలవంతులు కూడా వేసుకుంటారు కదా. నన్ను జనవరి 1 రోజు ఒక భిక్షాటం చేసి ఆయన వచ్చాడు, వచ్చి సన్నామం వేస్తున్నాడు మా గేటు ముందు. మా పాస్టర్ గారు అందుబాటులో లేని కారణాన్ని నేను వెళ్ళే గేటు దగ్గరకు. గేటుకి వెళ్తే సన్నాయి ఊదేవాడు కూడా కోటు వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? నాకు 2 కోట్లు ఉన్నాయి, ఒకటి పెళ్ళికి వాడా, మళ్ళీ వాడే అవకాశం ఎప్పుడు వద్దా అని చూస్తున్నా. నేను చెప్పే విషయం వారిని కించపరచడం భావం కాదు, బాధ్యత కాదు. వారి జీవన విధానానికి, వారు ధరించే వస్త్రాలకు సంబంధం ఎలాగూ లేదో, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. గొప్ప దేవుని ప్రజలమని చెప్తున్నారు, జీవము కలిగిన దేవుని ఆరాధించేవారమని చెప్తున్నారు, మందిరానికి వెళ్ళే ప్రజలుగా ఉన్నారు. కానీ వారికి దాపురించిన పరిస్థితులను బట్టి వారు వారి సమాజములో అన్యజనుల మధ్య సిగ్గుతో తలదించుకునేటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు. ఇటువంటి సిగ్గుపడేటువంటి బ్రతుకులలో ఇశ్రాయేలీయుల దగ్గరకు, ప్రయాసపడిన తృప్తి లేని బ్రతుకులు బ్రతుకుతున్న ఇశ్రాయేలీయుల దగ్గరకు యోవేలును పంపించి దేవుడు చెప్తున్నాడు, మీ సిగ్గును ఇక నేను తొలగించబోతూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి. తృప్తి లేని మీ బ్రతుకును, ఆ సంతృప్తిని నేను ఇవ్వబోతూ ఉన్నాను. నిస్సీజాన్ గారు అనేటువంటి ఒక సువార్త గాయకులు ఒక పాట పాడారు. దాంట్లో ఆ పాటలో ఒక్కలైనే చెప్తాను. సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి ఘనపరచావు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య, ఈ రాత్రి మీరు ఏ దేవుని మాటలు వింటున్నారో ఆ దేవుడు సంతృప్తి లేని స్థితి నుండి సమృద్ధికి నడిపించేవాడు. సిగ్గుతో తలదించుకున్న స్థితి నుండి నిన్ను ఘనపరచేటువంటి స్థితికి తీసుకొచ్చేవాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు యోవేలు ప్రవచన గ్రంథంలో, మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి నా దగ్గరకు వచ్చి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇప్పుడు వారికి 2 విషయాలు చెప్పాను. ఎందుకు దేవుడు వారికి ధాన్యము, ద్రాక్షారసము, తైలం ఇస్తానని చెప్పాడంటే 2 లోపాలు వారికి ఉన్నాయి. ఒకటి, తృప్తి లేని జీవితం వారు జీవిస్తున్నారు. 2, సిగ్గుపడుతూ వారు బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి ఆయన పిల్లలు సిగ్గుపడుతూ బ్రతకటం ఇష్టం లేదు. దేవునికి ఆయన పిల్లలు అసంతృప్తితో బ్రతకడము ఇష్టం లేదు. దేవుడు కార్యం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు కార్యం చేస్తే, యేసు ప్రభు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చాలా చేశారు. ఒకానొక అద్భుతం మచ్చుకు మీ మధ్యలోనికి తీసుకొని వస్తాను. కొన్ని దినముల నుండి యేసయ్య పర్వతము మీద దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే
మీ వలె ఆలకించడానికి వచ్చిన ప్రజలు ఆహారమును గృహములను సమస్తమును మర్చిపోయి యేసు ప్రభు మాటల మీదే ధ్యాస ఉంచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేని మీద ధ్యాస ఉంచారు? రోజులు గడిచిపోతున్నాయి కానీ ఆకలి అవ్వటం లేదు వారికి. రోజులు గడిచిపోతున్నాయి కానీ గృహాలు గుర్తుకు రావడం లేదు వారికి. యేసు ప్రభు వారు వారి శారీరక స్థితిని ఎరిగిన వాడు కనుక తన శిష్యుడైన ఫిలిప్పును పిలిచి అన్నాడు, వీరందరికీ మీరు ఆహారాన్ని సిద్ధపరచాలన్నారు. అప్పుడు ఫిలిప్ గారు ఏం చేశాడంటే, ఈ ఫిలిప్ గారు కాదు, కొన్ని నెగిటివ్ వర్డ్స్ చెప్పాలి ఇప్పుడు ఫిలిప్ గురించి. మరి ఈ ఫిలిప్ గారు అట్లాంటోడని మీరు అనుకున్నారు. మరి అనుకొని మీరు తెల్లారా ఆయనతో ఇంకోసారి నన్ను పిలవడం. యేసు ప్రభు శిష్యుడైన ఫిలిప్, యేసు ప్రభు అన్నాడు, వీళ్ళందరికీ ఆహారం నువ్వే సిద్ధపరచాలి ఫిలిప్ అంటే లెక్కలేసుకోవటం మొదలుపెట్టాడంట. ఏం మొదలుపెట్టాడు? ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని రొట్టెలు కావాలి, ఇన్ని రొట్టెలు కావాలంటే ఎంత గోధుమలు కావాలి, లేకపోతే చేపలు చేద్దాం, మాంసాహారం చేద్దామా, ఎన్ని చేపలు కావాలి అని ఫిలిప్ ఏం చేస్తున్నాడు? లెక్కలు వేసుకుంటా. భక్తులు కూడా ఎప్పుడు లెక్కలు వేసుకుంటారో తెలుసా? దేవునికి ఇచ్చేటప్పుడే. ఎప్పుడు లెక్కలు వేసుకుంటారు? చర్చిలో పాస్టర్ గారమ్మా మీటింగ్ పెట్టాలి, దాదాపుగా 2 లక్షలు అవుతుందమ్మంటే అంతెందుకు అవుతాయండి? మైక్ ఎంత అయ్యిద్ది, లైటింగ్కి ఎంత అయ్యిద్ది, ఆర్కెస్ట్రా వాళ్ళకి ఎంత అయ్యిద్దని ఏం చేస్తూ ఉంటారు? ఇచ్చే సంగతి పక్కన పెట్టండి. ఇచ్చేవాడెవడో తప్పించుకునేవాడెవడో ఫైనల్ లేదాకా కొంతమంది ముందుగానే ప్రగల్భాలు బలికేస్తారు. నేను అది ఇచ్చేస్తాను పాస్టర్ గారు, ఇది ఇచ్చేస్తాను పాస్టర్ గారు, నీకు ఎందుకు దిగు ముందుకు అంటారు. వెల మీదకి వెళ్ళినాక అన్నవాడు కనపడ్డావు. ఎవరు కనపడ్డావు? ఇస్తాను పాస్టర్ గారు, పుచ్చుకుంటాను పాస్టర్ గారు అన్నవాడు కనపడ్డావు. వెళ్ళిపోయిన పాస్టర్ గారికి ఏం కనపడిద్ది? మీటింగ్ అయిపోయిన తర్వాత నేను తప్పు కనపడిద్ది. మనిషి వారి వ్యక్తిగత అవసరాలకి ఎంతైనా లెక్క లేకుండా ఖర్చు పెడతాడు. ఒకవేళ నీకు ఒక భయంకరమైన అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ గారు 1,00,000 రూపాయలు బెడ్ మీద పెడితేనే నీ పొట్టగోతాను అన్నాడు అనుకో, 10 రూపాయలు వడ్డీకైనా తేవా? అప్పుడు లెక్కేసుకుంటావు ఎంత అవుతుందో. 10 రూపాయలు వడ్డీ, 1,00,000 రూపాయలు ఎన్ని నెలల్లో నేను తీర్చగలను, నెలకంత వడ్డీ దాన్ని లెక్కేసుకుంటావా? పాస్టర్ గారు ఈ నెల జీతం వచ్చింది కానివ్వండి, కారు ఈఎంఐకి ఎంత పోయిద్దండి, దానికి ఎంత పోయిద్దండి, దీనికి ఎంత పోయిద్దండి, చివరికి నాకు మిగిలేది ఇంతే అండి అని ఏం చేస్తామంటారు? దేవుని పనికి వచ్చేపాటికే ఇది ఇప్పుడు ఉన్నది కాదు. యేసు ప్రభు పక్క తిరిగాడే ఆ ఫిలిప్పు. మరొకసారి చెప్తున్నా, ఈ ఫిలిప్ గారు కాదు, ఆ ఫిలిప్ దగ్గర నుండే ప్రారంభమైంది. యేసయ్య నాకు పని చెప్పాడు, నా పనిలో యేసయ్య నాకు సహాయం చేస్తాడు, నాకు విజయం ఇస్తాడు అనే ఆలోచన లేదు, కౌంటింగ్ మొదలేస్తున్నాడు. అప్పటికి యేసు ప్రభుతోనే మొహాన్ని చెప్పాడు, ప్రభు ఎంతమందికి ఆహారం అంటే కష్టం ప్రభువా, మనం ఉందేమో అరణ్య ప్రాంతం, పట్టణమేమో చాలా దూరంగా ఉంది ప్రభువా అని. అప్పటికి యేసు ప్రభు సలహా చెప్పాను, జంతనయ్ నువ్వే ఆహారం ఎరికి తీసుకురావాలి అంటే అప్పుడు లెక్కలు వేసుకుంటా తిరుగుతూ ఉన్నాడు జనాల్లో. ఎనీహౌ అక్కడ ఒక పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు దొరికింది. వాటిని తీసుకొచ్చి యేసు ప్రభువుకి ఇస్తే మీ అందరికీ తెలుసు, యేసు ప్రభువు అక్కడ ఉన్న ప్రజలందరూ తినగా, అక్కడ ఉన్న ప్రజలందరూ తిని తృప్తి పొందగా, తినటం మాత్రమే కాదు, పల్లెటూరు భాషలో చెప్పాలి, తిని బేవు అనగా ఎన్ని గంపలు మిగిలినవి తెలుసా? యేసయ్య ఇస్తే అలా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. యేసయ్య కార్యం చేస్తే ఎలా ఉంటుందంటే మిగులుతాయి. తృప్తి పొందేంతగా యేసయ్య ఇస్తాడు. యేసయ్య అభిషేకిస్తే ఎలా ఇస్తాడని 23వ కీర్తనలో దావీదు చెప్పాడో తెలుసా? నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. లెక్కలు వేసుకున్నటువంటి ఫిలిప్ ఆశ్చర్యపోతూ ఉన్నాడు.
యేసయ్య చొరవ తీసుకుంటే, యేసయ్య మాట వింటే, యేసుకు లోబడితే, ఆయన ఆజ్ఞలానుసారముగా నడిస్తే, ఆయన మాటకు మనం విధేయత చూపిస్తే ఆయన ఎలా ఇస్తాడంటే తిని తృప్తి పొందేంతగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఇస్తాడు? తిని తృప్తి పొందేంతగా. ఈ ఇశ్రాయేలీయులకు కూడా తృప్తినివ్వాలనేటువంటి కాంక్షతో ఆ అవమానము లేని ప్రజలుగా వారు ఆ ప్రాంతములో ఉన్నారు కనుక వారి జీవితాల్లో గొప్ప అద్భుతం చేయడానికి దేవుడు వారు ప్రార్థన చేయకపోయినా వారిని ప్రేరేపించి ప్రార్థన చేసేటట్లు చేసి వారి ప్రార్థనలకు జవాబుగా చెప్తున్నాడు. ఇదిగో పిల్లలారా, నేను కొత్త ధాన్యాన్ని ఇస్తాను, క్రొత్త ద్రాక్ష రసాన్ని ఇస్తాను, క్రొత్త తైలముని ఇస్తాను. ఎంతకి ఇస్తానో తెలుసా? సంతృప్తి పొందేంతగా ఇస్తాను. ఎంతగా ఇస్తానో తెలుసా? అతిశయపడేంతగా ఇస్తాను. ఇప్పుడు సిగ్గుతో తలజించుకుంటున్నారు, నేను ఇచ్చిన తర్వాత అతిశయపడతారు. ఇప్పుడు సంతృప్తి లేకుండా బ్రతుకుతున్నారు, రేపు సమృద్ధిగా మీరు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి కలిగి ఉంటారు వీరు? ఈయన 3 ఇచ్చాడు, 3 భావాలు ఉన్నాయని నేను చెప్పాను కదా. మొట్టమొదటిగా యోవేలు ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను ధాన్యమునిస్తానని చెప్పాడు. ఏమిస్తానని చెప్పాడండి? ధాన్యం. రెండవది, ప్రభువు లేక తండ్రి అయిన దేవుడు యోవేలు ప్రవచన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ క్రొత్త ద్రాక్షారసమునిస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? మొత్తం నేను చెప్పటమేనా, మీరు కూడా చెప్పాలి. ఏమిస్తానన్నాడు? 3 ఏమిస్తానన్నాడు? క్రొత్త తైలం. మీరు ఇంటర్నెట్ నటిస్తున్నారు కానీ ఇంటర్లేదని ఇట్టే నాకు అర్థమైపోయింది. మళ్ళీ చెప్పండి, ఏమిస్తానన్నాడు యేసయ్య? ధాన్యం. 2 ద్రాక్షారసం. 3 ధాన్యం క్రొత్తదని చెప్పలేదు అక్కడ అని చెప్పాడా? కొట్లలో ధాన్యం అన్నాడు. ద్రాక్షారసం ఏమన్నాడు? ద్రాక్షారసానికి కొత్తది అని ఒక పదం ఉపయోగించేశాడు. తైలానికి ఏం ఉపయోగించాడు? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎందుకు ఆలోచిస్తారు? ఈరోజు టీవీ సీరియల్ చూసిన తర్వాత రేపు ఏం జరగబోతుందో, అరే అటు ఇటు కాకుండా మధ్యలో ఏం పెట్టేశాడు? శుభం కార్డు వేసేసాడు. వాడు కత్తి ఎత్తాడు, పొడిచాడా లేదా? పొడిస్తే సీరియల్ ఏ వైపు నడుస్తుంది? పొడవకపోతే సీరియల్ ఎట్లాగా? ఒకవేళ పొడిచాడే అనుకో, ఎక్కడ పొడిచుంటాడు? మెడ మీద పొడిచాడా? పొట్టలో పొడిచాడా? నిజం చెప్పండి అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, ఇటువంటి ఆలోచనలు వచ్చారా మీకు? ఇట్లాంటి వాస్తవాలు మాట్లాడితే అట్టా పాస్టర్ గారు, నీకు ఇచ్చిన టైంలో నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పుకొని వెళ్ళిపోతే నీకు మంచిది, మాకు మంచిది అన్నట్టుగా మీరు చూస్తున్నారు. 25 సంవత్సరాల ప్రసంగాల పరంపరలో ఇట్లాంటి వాటిని ఎన్నిటినో చూచి ఉన్నాను కనుక మరి బయటకు పోకుండా ఈ 3 భావాలు చెప్పేసి నా బండెక్కేసి నేను కూడా మా ఊరు వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం చెప్పండి. ధాన్యము దేనికి సూచనగా ఉందంటే దేవుని వాక్యానికి సూచన. ధాన్యము అనే దేవుని వాక్యములో ఎప్పుడు మార్పు ఉండదు. ఏముండదండి? వాక్యములో మార్పు ఉండదు. వాక్యము ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అందుకే యోవేలు అన్నాడు, క్రొత్త వాక్యాన్ని తీసుకొస్తానని చెప్పలా. అదే వాక్యం, అవే ఆజ్ఞలు, అవే వాగ్దానాలు, అవే సత్యాలు, అవే నిబంధనలు, అదే ధాన్యము. మునుపటి ఎటువంటి ధాన్యాన్ని ఇచ్చానో ఈ సంవత్సరం కూడా అట్టి ధాన్యాన్ని వేస్తాను. అంటే మునుపటి సంవత్సరములో, మునుపటి కాలాల్లో కష్టములో ఉన్నప్పుడు ఏ వాక్యము ద్వారా నేను మీతో మాట్లాడానో, మీరు సుఖములో ఉన్నప్పుడు అదే వాక్యము ద్వారా మాట్లాడుతాను. నా వాక్యములో ఏమాత్రం కూడా మార్పు లేదు. పోగప్పుడే మనము అప్పుడప్పుడు మన భక్తి జీవితాల్లో మార్పు నొందుతాం. భక్తి జీవితంలో విశ్వాసములో హీనత రావచ్చు, ప్రార్థనలో హీనత రావచ్చు,
లేకపోతే సహవాసములో హీనత రావచ్చు. నీ హీనతలన్నిటిని సరిచేసే ఏకకాలము, అన్ని కాలాల్లో ఏకరీతిగా ఉండేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు యోవేలు క్రొత్త ధాన్యం అనలేదో తెలుసా? వాక్యానికి క్రొత్త పాత ఏదీ లేదు. ఆది నుండి ఇప్పటి వరకు ఆ వాక్యము సత్యము అలాగు నిలిచింది. ఆ వాక్యమే పూర్వపు తరాలలో అనేక మంది మనుషులను మార్చింది, ఇప్పుడు మారుస్తుంది. భూమి ఉన్నంతకాలం ఈ వాక్యం అలాగే నిలిచి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. సెకండ్, క్రొత్త ద్రాక్షారసము అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడ క్రొత్త అనే పదాన్ని ఉపయోగించాడు. ద్రాక్షారసము పరిశుద్ధ గ్రంథం ప్రకారము 2-3 సూచనలకు ఉపయోగించబడింది. చూడండి, ద్రాక్షారసము దేనికి ఉపయోగించబడింది అంటే, దేవుని వాక్యములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 12-13 వాక్యాలు మీరు చదువుకోండి, సమయం అయిపోతుంది. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 15వ వాక్యం ప్రకారం మనం చదివితే, ద్రాక్షారసము దేనికి సూచన అంటే సంతోషమునకు సూచన. దేవునికి స్తోత్రం చెప్పండి. ద్రాక్షారసానికి దేనికి సూచనగా చెప్పింది బైబిలు? సంతోషం. దేవుడి ఇశ్రాయేలీయులకు క్రొత్త ద్రాక్షారసాన్ని ఇస్తానని వాగ్దానము చేశాడు అంటే, అభయం ఇచ్చాడు అంటే దాని భావము ఏమిటో తెలుసా? నేను క్రొత్త సంతోషకరమైన విషయాలు మీ జీవితంలో చేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి. మీరు సంతోషముగా ఉండబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు దుఃఖముతో బ్రతికారు. ద్రాక్ష తోటలు పాడైపోయినవని, గోధుమ పంట పాడైపోయిందని, తైలము దేశములో లేదని, ప్రయాసలలో సంతృప్తి లేదని, అవమానకరమైన బ్రతుకు గడిచిన కాలములో మీరు బ్రతికారని బాధపడుతున్నారు కదా. ఇదిగో నా జనమా, నేను క్రొత్త ద్రాక్షారసమునిస్తాను అంటే నూతనమైన సంతోషాన్ని మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆహారం అన్న వద్దు కానీ సంతోషం ఎవరికి వద్దండి? సంతోషం కావాలొద్దా? హాస్యపు మాటలు మాట్లాడుతుంటే మీ తెల్ల పళ్ళు బయటేసి అంత చక్కగా నవ్వుకుంటున్నారో దేనికోసం? సంతోషం మీ ముఖాల్లో వెల్లి విరుస్తుంది. సంతోషం వద్దని ఎవరు అనుకుంటారు? ఉసిరి మొహాలు వేసుకున్నట్టు కూర్చుంటారు ఎవరన్నా. ఒకవేళ మీరు కూర్చొని మీ యజమానులు ఏమంటారు? ఉసిరి మొహం వేసుకొని కూర్చున్నావు, కొందుకు నవ్వు. సంతోషం అక్కరలేనిది ఎవరికైనా ఉన్నారా? మాకు సంతోషం వచ్చింది పాస్టర్ గారు, ఏడుపే కావాలి, ఏడుపు కొట్టు మొహాలు మా, ఏడుపు కొట్టు బతుకులు కావాలి పాస్టర్ గారు మాకు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంతోషం అందరికి కావాలి. స్తోత్రం చెప్పండి. సంతోషం కొనుక్కునేది కాదు. ఒక ఆయన చెప్పాడు, పొరుపు కొంటాం కానీ నిద్రను, పొరుపు కొంటాం కానీ ఏం కొనలేం, డబ్బులు ఇస్తే సంతోషం వచ్చేది. మీకు తెలుసా, చార్లెస్ చాప్లిన్ అనేటువంటి ఒక ప్రముఖ అమెరికా హాస్యనటుడు, ఆయన మాట్లాడకుండా ఆయన క్రియలతోనే నవ్విస్తాడు. ఆయన బొమ్మలను చూడని చిన్నపిల్లలు ఎవరు ఉండరు. ఆయన ముఖం చూసినా, ఆయన మాటలు చూసినా, ఆయన కార్యాలు చూసినా ఎవరైనా నవ్వుతారు. కానీ చార్లెస్ చాప్లిన్ వర్షాకాలం కోసం ఎదురు చూసేవాడంట. దేనికోసం ఎదురు చూసేవాడు? వర్షాకాలానికి చార్లెస్ చాప్లిన్కి సంబంధం ఏందని నేను పేపర్ చదివేటప్పుడు చూసా. చార్లెస్ చాప్లిన్ ఎంతమందిని నవ్విస్తూ ఏడుస్తూ బయట కనబడితే ప్రజలందరూ చార్లెస్ చాప్లిన్ చూడలేడని, ఒకవేళ వర్షం పడితే ఆ ఆరు బయట వర్షంలోకి వెళ్ళి వర్షపు నీళ్ళతో తన కన్నీళ్లు గార్చాలనుకునేవాడట. చార్లెస్ చాప్లిన్ ఏమో అందరినీ నవ్విస్తాడు, అందరినీ సంతోషపరుస్తాడు, కానీ చార్లెస్ చాప్లిన్కి ఏం లేదు, సంతోషము లేదు. ఆయన హావభావాలందరికీ సంతోషాన్ని తెప్పించేవే. ఆయన నడక, ఆయన చేతి పనులు అందరికీ సంతోషకరమైనవే చూచేవారు అందరికీ. కానీ ఆయనకి ఏమి లేదు. ఒకవేళ ఆయన ఏడుస్తూ కనపడితే ఆయన్ని చూచి నవ్వేవాళ్ళు బాధపడతారని ఆయన అనుకునేవాడంట. ఆయనకు బాగా బాధగా ఉన్న రోజు అనుకునేవాడంట, ఈరోజు వర్షం పడితే బాగుండు. కాకమ్మ కథలు కాదు నేను చెప్పింది, న్యూస్ పేపర్లో చదివిందే చెప్పా. స్తోత్రం చెప్పండి. చార్లెస్ చాప్లిన్ కాదు, ఇక్కడ కూర్చున్న నువ్వైనా
వాక్యం ప్రకటిస్తున్న నాకైనా, మానవ జన్మ ఎత్తిన ఎవరికైనా సంతోషం దేవుడు ఇవ్వాల్సిందే. స్తోత్రం చెప్పండి. సంతోషం ఎవరు ఇవ్వాలి? పనిలోనైనా, ప్రయత్నాల్లోనైనా, జీవితంలోనైనా సంతోషం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. పిరంగిపురములో ఓ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఒక పాట రాశాడు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెదికాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చెరగానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చెరగా. క్రొత్త ద్రాక్షారసమునిస్తానని దేవుడు ఇచ్చిన అభయములో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, నేను నూతనమైన సంతోషాన్ని మీకు ఇస్తాను. స్తోత్రం చెప్పండి. మునుపెన్నడు మీరు అనుభవించని సంతోషము, మునుపటి సంవత్సరాలలో మీరు కోల్పోయిన సంతోషము, ఇలా జరిగితే బాగుండు, నేను ఆనందంగా ఉంటానని మీరు చేసిన ఆలోచనలు అన్నిటినీ నెరవేరుస్తూ ఈ 2025వ సంవత్సరము జనవరి మాసము 2వ దినమున తన సేవకుని ద్వారా, తన వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. క్రొత్త ద్రాక్షారసము నేను మీకు ఇస్తాను. మీరు సంతృప్తిగా ఉండబోతున్నారు. మీరు సిగ్గులేని వారిగా ఉండబోతున్నారు. నన్ను బట్టి అతిశయముగా మీరు బ్రతకబోతూ ఉన్నారు. నా పిల్లలారా, నేను మీకు క్రొత్త ద్రాక్షారసాన్ని ఇస్తాను. యేసు దగ్గరకు వస్తే ఎవడైనా సంతోషంగా వెళ్ళాల్సిందే. ఎలా వెళ్ళాల్సింది? ఎంతోమంది యేసు సజీవుడుగా ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి, రోగముతో ఆయన దగ్గరకు వచ్చి, మృతులుగా ఆయన దగ్గరకు వచ్చి, డాక్టర్ల వల్ల కాని రోగములతో ఆయన దగ్గరకు వచ్చి, ఆయన స్పృశించగానే, ఆయన ప్రార్థించగానే, ఆయన ఆజ్ఞాపించగానే ఎగిరి గంతులు వేస్తూ సంతోషం గెలిన వారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఒక రక్తస్రావపు స్త్రీని మీరు చూడండి. వైద్యుల చుట్టూ తిరిగి 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 డబ్బులన్నీ కూడా అయిపోయినా ఆమెకేమీ లేదు, సంతోషం లేదు. ఈ డాక్టర్ కాదని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆ డాక్టర్ కాదని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ బ్యాగు ఖాళీ అవుతుంది తప్పితే రోగం తగ్గటంలా. రోగం తగ్గని కారణాన్ని ఈమెకేమొస్తుంది? బాధ, ఏడుపు వస్తుంది. ఈ డాక్టర్ ఆ డాక్టర్ మంచులని అక్కడికి పోయాను, ఆయన మళ్ళీ మొదటి నుండి టెస్టులు రాశాడు, మళ్ళీ టాబ్లెట్లు మార్చి ఇచ్చాడు, కానీ రోగం ఏమాత్రం కూడా. యేసయ్య ఏమనుకుంటాడో, ప్రజలు ఏమనుకుంటారో అనుకొని వెనుక గుండా యేసుకు తెలియకుండా యేసు వస్త్రపు చెంగున ఆమె ముట్టింది. అంతే, ఆమె రక్తధారలు కట్టినాయి. వైద్యుల యొద్ద రాని సంతోషం నజరేయుడైన యేసు దగ్గర వచ్చింది. చప్పట్లు కొట్టు. ధనము ఖర్చు పెట్టితే రాని సంతోషము యేసు వస్త్రపు చెంగులో ఉంది. యేసు సువార్త ప్రకటించుకుంటూ ఊరుపోతూ ఉన్నాడు. ఆ ఊరు పొలిమేరలో ఒక పాడి మీద పెట్టబడిన యవనస్తుని యొక్క దేహం వస్తూ ఉంది. ఆ యవనస్తుడు తన తల్లికి ఒక్కరే కుమారుడు. ఆ విధవరాలైన తల్లి, అయ్యో పూర్వమే యజమానిని కోల్పోయాను, ఇప్పుడు ఆధారమైన కుమారుని కోల్పోయాను, నా జీవితం అంతయు చీకటైపోయింది, సంతోషించే గడియ ఒక్కటి నా జీవితంలో లేదు, వైధవ్యముతో ఒక్కదానినే మిగిలిపోయానని శోకముతో ఏడుస్తూ ఉంది. యేసు ఆ మార్గమును పోతూ ఉన్నాడు. దుఃఖముతో ఉన్న తల్లిని ఆయన చూచాడు.
ఆ ఇంటికి ఆధారము ఆ ఒక్క కుమారుడే అని గ్రహించాడు. వెంటనే యేసు పాడిని ముట్టగానే మృతుడైన యవనస్తుడు తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టు. బాధతో ఏడ్చే తల్లి కన్నులలో నుండి ఆనంద బాష్పాలు కారాయి అంతే. స్తోత్రం చెప్పండి. సేమ్ కన్నీరు, సేమ్ పర్సన్, కానీ భావాల్లో మార్పు. యేసు పట్టుకోకముందు పోయాడనే ఏడ్పు, యేసు పట్టుకున్న తర్వాత కుమారుడు బ్రతికితే ఆనందంతో గారుస్తుంది కన్నీరు. స్తోత్రం చెప్పండి. సంతోషంతో అయిపోయింది ఇక నా జీవితం అనుకున్నాను, నా కుమారుడు ఇంకా చేపట్లో సమాధి చేయబడతాడు, ఇక వాడిని నేను చూడననుకున్నాను. ఇదిగో ఈ రక్షకుడైన యేసయ్య వచ్చి దుఃఖముతో ఉన్న నా జీవితంలోనికి సంతోషాన్ని పంపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరు సంతోషించింది. దిక్కులేని దీనికి యేసు ప్రభు ఏమయ్యాడు? బ్రతికించుట ద్వారా దిక్కయ్యాడు. కన్నీరు గారుస్తున్న ఈమె కన్నులలో నుండి ఆనంద బాష్పాలు కారడానికి ఆయన కారణమయ్యాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి యేసయ్య, నీవు యేసుని వెంబడించేవాడువైనా వెంబడించని వాడువైనా, యోవేలు ప్రవచన గ్రంథములో సరి అయిన భక్తి లేని ఇశ్రాయేలీయుల వలె ఈ రాత్రి నీవున్నా, యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 24వ వాక్యమును బట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు. నేను మీకు సంతృప్తి కలిగి ఉండినట్లుగా, సిగ్గు లేకుండా బ్రతుకున్నట్లుగా, అతిశయముతో బ్రతుకున్నట్లుగా సంతోషానికి సూచన అయిన క్రొత్త ద్రాక్షారసమును నేను మీకు ఇస్తాను. స్తోత్రం చెప్పండి. మీ జీవితమును సంతోషభరితంగా నేను మారుస్తాను. మీ పరిస్థితులు ఏవైనా నేను మీకు అనుకూలంగా మారుస్తాను. మీరు నా దగ్గరకు రండి, నా దగ్గరకు, ఆయన దగ్గరకు రావాలి. సంతోషానికి సూచన అయిన ద్రాక్షారసము ఎలా వస్తుంది అనే 2 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. నా సమయం కూడా అయిపోయింది. నేను కీర్తనల గ్రంథము న్యాయాధిపతుల ప్రకారము ద్రాక్షారసము సంతోషానికి సూచన అని చెప్పాను. దేవుడు ద్రాక్షారసం ఇస్తాను అనగా దాని భావం ఏమిటంటే సంతోషాన్ని నేను ఇస్తాను. సంతోషం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథం చదివితే సంతోషము కలిగినటువంటి మనస్సు కలిగిన వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. అదే కీర్తనలు మనం చదివితే సంతోషము కలిగిన మనస్సు, బైబిల్ చెప్తుంది, ఆరోగ్యానికి కారణము అవుతుంది. ఈ సంతోషకరమైన జీవితం దేవుడు మనకు ఎలా ఇస్తాడో మీకు అర్థమయ్యేటట్లు యేసు ప్రభు వారు చేసినటువంటి ఒక అద్భుతములో నుండి మీకు చూపిస్తాను. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు మొట్టమొదటిసారి ఆయన జీవితంలో, ఆయన పరిచర్యలో వివాహానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? యేసు ప్రభు మొదట ఎక్కడికి వెళ్ళాడు? వివాహానికి వెళ్ళాడు. వెళ్ళిన ఊరి పేరు కానా. కానా అనేటువంటి ఊరిలో యేసుకు జన్మకు తల్లి అయినటువంటి మరియ బంధువుల ఇంటికి యేసు ప్రభు వివాహానికి వెళ్ళారు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళేపాటికి ఆ విందుకు ప్రధానమైన ద్రాక్షారసము అయిపోయింది. అంటే ఏమైపోయింది? సంతోషం లేదు. స్తోత్రం చెప్పండి. పెళ్ళి కొడుకున్నాడు, సంతోషం లేదు. పెళ్ళి కూతురు ఉంది, పెళ్ళికి వచ్చిన పెద్దలు కూడా ఉన్నారు, కానీ ఏమి లేదు. యేసయ్య లేకుండా ఏది చేసినా, యేసయ్య వస్తేనేమొస్తుంది? సంతోషం. యేసు వచ్చాడు ఆయన శిష్యులతో పాటు. వివాహ పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటే ఎదురుగా మరియ వచ్చి, కుమారుడా, ఇక్కడ ద్రాక్షారసము అయిపోయింది, వివాహమే దుఃఖకరంగా మారిపోతుందిరా. అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, వెయిట్ అండ్ సీ, ఎదురు చూడు. ప్రభు చూశాడు, మొత్తం చూశాడు, అంత అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి ఆ పిండిలో పనివారిలో 2 విషయాలు గమనించాడు యేసు ప్రభు వారు. నీరు ద్రాక్షారసం ఎలా అయిందో ఆ యోహాను సువార్త మనం చదివితే మనం తెలుసుకోవచ్చు. సంతోషము రావాలి అంటే 2 కార్యాలు మనం చేయాలి. సంతోషకరమైన ఆధ్యాత్మిక శారీరక జీవితాలకు ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడైతే, సంతోషం మనకు రావాలి అంటే ఆ పెండిలో ఉన్న వారందరూ ఏం చేశారంటే
యేసు ప్రభు మాటకు విధేయత చూపించారు. ఏం చేశారు? యేసయ్య కొండలు తెమ్మన్నారు, కొండలు. యేసయ్య అంచుల వరకు నీటితో నింపమన్నారు, మేము ఎందుకు తెస్తాం కొండలు అన్నారా? యేసయ్య అసలు నీకు తలకాయ ఉందా? ఆ కొండలు దేనికి పెట్టాం? అక్కడ కాళ్ళు కడుక్కోవటానికి పెట్టాం. ఆ కొండలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టమంటున్నావు? పందిరిలో పెట్ట. అసలు నువ్వు ఆచారానికి వ్యతిరేకంగా నడుస్తున్న యేసయ్యని ఎవరైనా హితోపదేశం చేశారా? యేసు తీసుకురమ్మన్నాడు, కొండలు తెచ్చాం. యేసు నీళ్ళు పోయమన్నాడు, విధేయత నెంబర్ 1 ఏం కనబడుతుంది? రెండో మాట లేదు. యేసు ప్రభు అంతవరకు బాగానే చేశాడు. అంచుల్లాగా నింపిన తర్వాత ఒక పనివాడిని పిలిచి ఆ నింపినటువంటి ఆ రాతి బాణల్లో నీళ్లు తీసుకెళ్ళి విందు యజమానికి ఇమ్మన్నాడు. ఎవరికి ఇమ్మన్నాడు? విందు యజమాని దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ద్రాక్షారసం కోసం. యేసు ప్రభు ఏమిమంటున్నాడు? ఇప్పుడు ద్రాక్షారసం కోసం ఎదురు చూసేవాడికి నీళ్ళు ఇస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది? మీ పిల్లలకు ఒక పని చెప్పారు, వాళ్ళు ఇంకో పని చేశారు, అప్పుడు ఎట్లా ఉంటుంది మీకు? నా బాబే, నా కొండే అని మెచ్చుకుంటారా? మీరు ఏది చెప్పారు అదే మీ పిల్లలు, మీరు ఏది ఆశిస్తున్నారో మీ పిల్లల నుండి అదే మీ పిల్లలు చేస్తే మీకేమొస్తుంది? సంతోషం వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? కోపం. విందులో వారందరూ ద్రాక్షారసం కోసం చూస్తుంటే యేసు ప్రభువేమో వారి చేతులతో అంచుల వరకు నింపినటువంటి నీటిని తీసుకువెళ్ళి ద్రాక్షారసం ప్లేస్లో ఇవ్వమంటున్నారు. అప్పుడు కూడా ఏం మాట్లాడాలి? ఏంటి ప్రభువా, నీళ్ళని తీసుకెళ్ళి ద్రాక్షారసం కింద వాళ్ళకి ఇవ్వమంటున్నావా? ఒకవేళ విందు యజమాని కోపం వస్తే నా పరిస్థితి ఏంది అని ఎవరైనా ప్రశ్నించారా? అక్కడ ఉన్న వారందరూ విశ్వసించింది ఏంటో తెలుసా? ఇవి మా చేతులతో పోసిన నీరైనా యేసు ప్రభు చెప్పారు కనుక ఇది ద్రాక్షారసంగా మారుతుంది. స్తోత్రం చెప్పండి. యేసు మాట యందు వారికి ఏముంది? విశ్వాసం ఉంది. యేసు మాటల పట్ల వారికి విధేయత ఉంది. యేసు మాటల పట్ల వారికి విశ్వాసం ఉంది. ఇప్పటి వరకు అవి మా చేతులతో తేబడి నింపబడిన నీరు కావచ్చు. యేసు మాట్లాడాడు గనుక, యేసు చెప్పాడు గనుక ఇక ఇది నీరు కానే, ఇది ద్రాక్షారసం అని వారు విశ్వసించారు గనుక రంగు లేని, రుచి లేని ఆ నీటికి విశ్వాసం ఉంచిన క్షణాల్లోనే చక్కని రంగు వచ్చింది, చక్కని రుచి వచ్చింది. వాటిని తాగిన విందు యజమానుడు అన్నాడు, అయ్యా మొదట ఎవరైనా మంచి ద్రాక్షారసం ఇచ్చి తర్వాత ఏం చేస్తారు? జబ్బు ద్రాక్షారసాన్ని. నువ్వేంటి విచిత్రంగా ముందు జబ్బు ద్రాక్షారసం ఇచ్చి తర్వాత మంచి ద్రాక్షారసము? అప్పుడు వారు చెప్పారు, ఇది మంచి చెడు ద్రాక్షారసం కాదండి, యేసు అందు విశ్వాసం ఉంచుట ద్వారా వచ్చిన ద్రాక్షారసం ఇది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్షణాల్లో ఆవిరైపోయినటువంటి సంతోషం రెట్టింపుతో ప్రజలందరిలోనికి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. అందరు నవ్వుతూ సేవిస్తున్నారు దాన్ని. సంతోషము దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా మీకు? ఆయన మాటలకు విధేయత చూపించాలి. ఏం చేయాలి? బైబిల్లో నీకు నచ్చిన మాటలు జరిగితేనేమో ఆమె హల్లెలూయా స్తోత్రం భలేగుంది వాక్యం అనుకుంటావు. బైబిల్లో నీ జీవితాన్ని ఎత్తి చూపించే ఏంది ఈరోజు ఈ వాక్యం వచ్చింది? అలా విధేయత చూపితే దేవుడు సంతోషం ఇవ్వడు. నీకు ఇష్టమైందని ఇష్టం కాకపోయిందో దేవుని వాక్యానికి నువ్వేం చేయాలి? నీకు ఇష్టంగా వాక్యం చెప్తేనే అబ్బో ఈరోజు పాస్టర్ గారు భలే చెప్పాడు వాక్యం అంట. ఒకవేళ నీకేమో తగిలొచ్చేటట్టు చెప్పాడు అనుకో, ఇక పాస్టర్ గారికి వాక్యాలు ఏమీ లేవు, నన్నే టార్గెట్ చేశాడు, నా కొడుకుని టార్గెట్ చేశాడు, నా కుమార్తెని టార్గెట్ చేశాడు, ఉసిరి మహాలు వేసుకుంటే కుదరదు. నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా దేవుని వాక్యానికి నువ్వేం చూపించాలి? వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా విధేయత చూపించారు. తెమ్మంటే తెచ్చారు, పెట్టారు, అంతే. క్షణాల్లో నీరు ద్రాక్షారసము అయిపోయింది. వారికి నమ్మేటువంటి స్థాయి కాకపోయినా శారీరకంగా యేసును బట్టి వారు నమ్మారు. యేసు ద్రాక్షారసము కదా అని ఇవ్వమన్నారు, ఇచ్చేశారు, అంతే. క్షణాల్లో ఏమైపోయింది? దుఃఖము సంతోషము
అయిపోయింది. స్తోత్రం చెప్పండి. ఒకటి, ప్రార్థన చేయండి. 2, ఆయన మాటలకు విధేయత చూపించండి. 3, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచండి. క్రొత్త ద్రాక్షారసము సమృద్ధిగా మీ ఇళ్లలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అంటే నూతనమైన సంతోషము కలిగిన కార్యాలు యేసు ప్రభు వారు మీ జీవితంలో చేస్తాడు. ఈ 2025వ సంవత్సరంలో ప్రారంభపు 2వ దినములోను ప్రభు చెప్తున్నాడు, మీ పరిస్థితి ఏదైనా, యోవేలు ప్రవచన గ్రంథం లాగా తృప్తి లేని జీవితమైన, సిగ్గుతో ఉండేటువంటి జీవితమైన, నా పిల్లలారా, నేను క్రొత్త ద్రాక్షారసమును మీకు ఇస్తాను, నూతనమైన సంతోషాన్ని నేను మీకు ఇస్తాను. నా మాటలకు విధేయత చూపించండి, నా మాటలు విశ్వసించండి, తిరిగి నా దగ్గరకు రండి. నూతనమైన సంతోష దినాలలో కూడా నేను మిమ్ములను నడిపిస్తాను. అటువంటి సంతోషకరమైన దినాలుగా ఈ 2025 సంవత్సరంలో ప్రతి దినమును దేవుడు మీ జీవితంలో చేయునుగాక. యేసు మాటలకు విధేయత చూపించే బిడ్డలుగా మీరు మార్చబడుదురుగాక. యేసు మాటలను విశ్వసించి మీ జీవితాలు కట్టుకునే బిడ్డలుగా మీరు మార్చబడుదురుగాక. కానా విందులో దుఃఖమును సంతోషముగా మార్చినట్లుగా మీ ప్రతి దుఃఖ పరిస్థితుల్లో ప్రతి దినాన్ని దేవుడు మీకు సంతోషకరంగా మార్చునుగాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా జీవితంలో ద్రాక్షారసమునకు సూచనగా ఉన్న సంతోషాన్ని ఇవ్వండి. మీరు లేని జీవితం సంతోషము లేని జీవితమే. ఒకవేళ మేము మా నష్టాలను బట్టి, సంతోషము లేని పరిస్థితిని బట్టి మీ దగ్గరకు రాలేకపోయినా, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేసి మాకు సంతోషము, సమృద్ధి అయిన వాక్యమును, సమృద్ధి అయిన అభిషేకాన్ని ఇచ్చే దేవుడు అని యోవేలు గ్రంథంలో నుండి మీరు మాట్లాడారు. మా జీవితాల్లో సంతోషము, సమృద్ధి అయిన వాక్యము, సమృద్ధి అయిన ఆత్మాభిషేకము కలిగినటువంటి పిల్లలముగా మా ముందున్న జీవితాల్లో మేము ముందు కొనసాగునట్లుగా సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. ప్రభు సహాయం చేస్తారు. తండ్రి, మీకు స్తోత్రం. ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము, తైలమును మీ యొద్ద నుండి సంపాదించుకున్న నాటి ఇశ్రాయేలీయుల వలె నేటి కాలములో మీ పిల్లలందరూ ఉండునట్లుగా సహాయం చేయండి. గడిచిన సంవత్సరం కాలాలు ఎలా జరిగినవో రానున్న కాలం అలా ఉండకూడదు. ప్రతి బిడ్డలు సంతోషంగా ఉండాలి, సమృద్ధి అయిన వాక్యమును కలిగిన వారుగా ఉండాలి, వాక్యానికి విధేయత చూపించేవారుగా ఉండాలి, వాక్యమందు విశ్వసించే పిల్లలుగా ఉండాలి. అటు రీతిగా ప్రతి దినము, ప్రతి క్షణము మీతో కలిసి సంతోషంగా ప్రతి దినము గడిపే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి పనుల్లో, వారి ప్రయత్నాల్లో, వారి ఉద్యోగాల్లో, వ్యవసాయాల్లో, వారి చదువుల్లో, వారి సకల ప్రయత్నాల్లో సంతోషమును మీరు అనుగ్రహిస్తూ సంతోషముగా ఈ సంవత్సరం అంతే మీ పిల్లలను నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ అందరికీ, అలాగే నాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చిన దావీదు గారికి, ఫిలిప్ గారికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.